కానీ ఒక్క నిమిషం క్లోజ్ చేస్తున్నాను. వేణుగోపాల్ రెడ్డి గారు టీడీపీ. సార్ మీరు రియాక్ట్ అవ్వండి, క్లోజ్ టైం అవుతుంది. రాజు గారు ఒక్కటండి, ఇక్కడ రమేష్ గారు ఊరికే ఊగి మాట్లాడుతున్నాడు కానీ ఒక్కటి అర్థం కాదు. ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అలియన్స్ కోసం ప్రయత్నం చేసిన మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు అలియన్స్ పెట్టుకోకుండా గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది జీవితంలో ఎప్పుడు జరగని పని, అది గుర్తుపెట్టుకోండి. గతంలో ఒకసారి ఒక్క ఛాన్స్ అని చెప్పి ఏదో ప్రజలు నమ్మి మోసపోయినారు తప్ప రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అలయన్స్ పెట్టుకోకుండా గెలిచే దమ్ము ధైర్యం ఆయనకు లేదు. ఆయనకు కూడా ఆ విషయం తెలుసు. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అది ఇంకా నమ్మట్లేదు. 150 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయినా కూడా ఈ రోజు కూడా వాళ్ళు వాస్తవ పరిస్థితులు గ్రహించకుండా కేవలం ఏదో భ్రమలో బతికేస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా మరొకసారి దాని మీద జడ్జిమెంట్ ఇస్తారు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఈయన మాట్లాడితే ఏదో ఈ రోజు రాష్ట్రంలో మళ్ళీ అవినీతి గురించి మాట్లాడుతున్నాడు. ఆ టాపిక్ కాదు కానీ నేను చెప్తున్నాను, రాష్ట్రంలో అవినీతి గురించి మాట్లాడే నైతిక విలువ కూడా ఈ వైఎస్ఆర్సీపీకి లేదు. ఎందుకంటే అవినీతి, దుర్మార్గమైన పాలన ఈ రోజు ఇక్కడ స్కాములో 3,500 కోట్లలో ఈ రోజు వీళ్ళకి అందరికీ ఏంటంటే ఆక్రోశంలో వస్తున్న మాటలు ఇవన్నీ. మీకు ఆక్రోశం ఎక్కువైంది, మీకు కాబట్టి ఆ భయంలో మాట్లాడుతున్న మాటలు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి. వాస్తవాలు తెలుసుకోకుండా ఊరికే మాట్లాడేసేసి ఏదో మీ పార్టీ ఎగ్జిస్టెన్స్ కోసం మాట్లాడాలని చెప్పి ప్రతి దాంట్లో దూరిపోయేసి ప్రతి దాంట్లో రాబోయే రోజుల్లో మీ పార్టీ ఖచ్చితంగా ఈ రోజు ఓపెన్ చేయాలని చెప్తున్నా. రాబోయే రోజుల్లో జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేసి చీఫ్ మినిస్టర్ అవార్డు అయ్యా, రాసి పెట్టుకోండి. ఈరోజు చెప్తున్నా నేను, జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏదో బీజేపీ అలయన్స్ పెట్టుకోవాలా, కాంగ్రెస్ అలయన్స్ పెట్టుకోవాలా. అలయన్స్ పెట్టుకోకుండా రాబోయే రోజులు మీ నాయకుడు సీఎం అయితే ఆ రోజు నాతో మాట్లాడి మీసం తీసుకుని రెడీగా ఉన్నా. ఖచ్చితంగా మీ పార్టీ అలయన్స్ పెట్టుకుంటది. రాబోయే రోజుల్లో మీరు కూడా ఇట్లాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజు జనసేన మీ దరిద్రమైన పార్టీ పెట్టుకోండి. మీకంటే దరిద్రమైన పార్టీ ఏ పార్టీ దరిద్రమో ప్రజలు. థ్యాంక్ యూ అండి. డిబేట్ లో డిబేట్ లో